బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మరో ట్విస్ట్. ఈ ఉప ఎన్నికకు సంబంధించి కూటమి అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. నిన్న మొన్నటి వరకు కూటమి అభ్యర్థి బరిలో ఉంటారని, రేపో మాపే అభ్యర్థి కూడా ఫైనల్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ సీఎం చంద్రబాబు విశాఖ నేతలతో జరిగిన సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసలు పోటీ చేయాలా వద్దా అనే సందిగ్ధత కొనసాగుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు చర్చించారు. అభ్యర్థిని నిలబెట్టాలని కొందరు, వద్దని కొందరు చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవ్వడంతో అధ్యయనానికి కమిటీ వేశారు సీఎం చంద్రబాబు. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజులను కమిటీలో నియమించారు. దీనిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉమశ్రీ మొత్తం మీద చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించి విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే కూటమి తరఫున పోటీ చేయాలా వద్దా, ఒకవేళ పోటీ చేస్తే స్థానికంగా ఉన్న పరిస్థితులు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సంబంధించి ఎంతమంది మనకి సంఘీభావం తెలిపే అవకాశం ఉంది, పార్టీలో చేరితే ఎంతమంది సంఘీభావం తెలుపుతారు, పార్టీలో చేరకుండా ఎంతమంది మద్దతు పలుకుతారు అనే దానికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో వివరాలు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు 6గురితో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, హోంమంత్రికి సంబంధించి కూడా వంగలపూడి అనిత, బండారు సత్యనారాయణమూర్తి తెలుగుదేశం పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా విష్ణుకుమార్ రాజు, జనసేన నుంచి పంచెల్ల రమేష్ని మొత్తం 6గురితో కూడుకున్న కమిటీని వేయడం జరిగింది. అయితే పోటీ చేయాలా వద్దా అనే దానికి సంబంధించి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా మెజార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, నేతలు మాత్రం పోటీ చేయాలని చెప్పి కోరుతున్నారు. ఒక 2-3 మాత్రం మనకి స్పష్టమైన మెజార్టీ అధికారికంగా లేనప్పుడు పోటీ చేయటం కొంత ఇబ్బందికరంగా ఉంటుందేమో, ఆలోచన చేయాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పినట్లు కూడా తెలుస్తాం. సో ఒక్కొక్క నేత ఒక్కొక్క అభిప్రాయంతో వస్తున్న నేపథ్యంలో కూడా చంద్రబాబు 6గురితో కమిటీ వేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి తనకి నివేదిక ఇవ్వాలి. అర్బన్లో మన పరిస్థితి ఏ విధంగా ఉంది, రూరల్లో మన పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది. సో వీటన్నిటికి సంబంధించి సమగ్రమైన వివరాలు సేకరించి తనకి అందజేయాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేస్తూ నిన్న సాయంకాలం హైదరాబాద్ వెళ్ళారు. ఆ తర్వాత చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కూడా ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు, జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ సభ్యులు కూడా మరొకసారి చంద్రబాబు నివాసంలో సమావేశమై కొన్ని విధి విధానాలని ఖరారు చేసుకున్నారు. వారు ఇవాళ, రేపు, ఎల్లుండి అంటే 2 రోజుల పాటు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎవరెవరు స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారు ఏమిటి అనే దానికి సంబంధించి గణాంకాలను తీసుకొని కూడా ఆదివారం సాయంకాలం అంటే రేపు సాయంకాలానికి చంద్రబాబుకి నివేదిక ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవాళ రేపు చంద్రబాబు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి రేపు సాయంత్రానికి చంద్రబాబు నివేదిక ఇస్తే సోమవారం అభ్యర్థికి సంబంధించి ఎంపిక సంబంధించి ఖరారు చేసే అవకాశాలు ఉంటాయి. ఖరారు చేయాలా వద్దా, పోటీ చేయాలా వద్దా అనే దానికి సంబంధించి కూడా కొంత సందిగ్ధంగా నెలకొంది. మరొక వైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పోటీ చేయాలని చెప్పి కూడా గ్రామ స్థాయి నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు, టీడీపీ నేతలు కూడా అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మశ్రీ శివ, అలాగే వైసీపీ ఆల్రెడీ బొత్సాను ప్రకటించేసింది. మరి టీడీపీ నుంచి అభ్యర్థిని ప్రకటించడానికి ఎందుకు నేతలు అటు సముఖంగా లేరు? అంటే కొంతమంది వద్దు అంటున్నారు, కొంతమంది ప్రకటించాలని అంటున్నారు. ఎందుకు, రీజన్ ఏంటి అసలు? మొత్తాన్ని చూసుకుంటే దాదాపుగా 800 ఓట్లు ఇక్కడ ఉన్నాయి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికలు. దీంట్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వీరంతా కలిసి దాదాపుగా 800 పైగా కూడా ఓటర్లు ఉన్నారు. దీంట్లో మెజార్టీ స్థానాలు అంటే 412 స్థానాలు ఎవరికైతే వస్తాయో వారు విజయం సాధిస్తారు.
వైఎస్ఆర్సీపీకి సంబంధించి 587 మంది మద్దతు ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి కూడా 240, 250 వరకు మాత్రమే మద్దతు ఉంది. సో మెజార్టీకి సంబంధించి అంటే గెలుపొందడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్కి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా దాదాపుగా 165 నుంచి 170 మంది కావాల్సిన పరిస్థితి ఉంది. మరొక వైపు 2 రోజుల క్రితం కూడా విశాఖపట్నం టీడీపీ నేత గండి బాబ్జీ బిగ్ టీవీలు డిబేట్లో మాట్లాడుతూ తమకు 200 మంది పైగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు, స్వచ్ఛందంగా పార్టీలో చేరకుండానే చెప్పారు. నిన్న విశాఖపట్నం ఉమ్మడి జిల్లా నేతలు ఇటు చంద్రబాబుతో కానీ మీడియాతో చిట్చాట్ కూడా తమకు మద్దతు పలికేందుకు 300 మంది పైగా నేతలు ఉన్నారనేది వారు చెప్తున్నారు. సో ఉన్న 240 మద్దతు పలికి 440 మందితో తెలుగుదేశం పార్టీ సునాయాసనంగా కూడా గెలుపొందే అవకాశం కనిపిస్తోంది. కానీ ఏదైతే సొంతగా మెజార్టీ తక్కువగా ఉన్న నేపథ్యంలో మెజార్టీ లేకుండా వేరే పార్టీ వాళ్ళు తీసుకొచ్చి పోటీ చేస్తే ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయం వ్యక్తమవుతుంది అనే దానికి సంబంధించి ఆలోచన చేయాలనేది కొంతమంది ఆలోచనగా కనిపిస్తోంది. సో వాస్తవానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు ఏర్పడి 4 ఏళ్లు గడుస్తున్నా సరిగ్గా వారికి గౌరవవేతనం కూడా ఈ గత ప్రభుత్వంలో ఇచ్చిన దాఖలాలు లేవు. సో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏ నేతకు కూడా అపాయింట్మెంట్ కానీ వారి సాధక బాధలు కానీ వారి ఇబ్బందులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. సో ఈ నేపథ్యంలో వారంతా కూడా వైఎస్ఆర్సీపీ తీరు పట్ల తీవ్రస్థాయిలో అసంతృప్తిగా ఉన్నారు. మొన్న జగన్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా 3 రోజుల పాటు వచ్చిన వారు అసంతృప్తితోనే వచ్చారు. నిన్న మొన్న కొంతమందిని బెంగళూరు క్యాంపు పంపించినప్పుడు కూడా దారిలో మార్గం మధ్యలో దాదాపుగా 40-50 మంది కూడా వెనక్కి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో కూటమికి స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీ నేతలు మద్దతు ఇస్తున్నారు కాబట్టి పోటీ చేయాలనేది మెజార్టీ శాసనసభ్యుల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఒకరిద్దరు మాత్రం ఆలోచన చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మీరంతా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి స్థానికంగా ఉన్న స్థితిగతులకు సంబంధించి నివేదిక ఇస్తే దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకొని అభ్యర్థి ఎంపిక తనకు వదిలేయాలని చెప్పి చంద్రబాబు నిన్న సూచన చేయడం జరిగింది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ 3 అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. షీలా గోవింద్, గండి బాబ్జీ, బైరా దిలీప్ ఈ 3లో ఎవరిని ఎంపిక చేయాలనేది కూడా తెలుగుదేశం పార్టీ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఫైనల్గా గండి బాబ్జీ, షీలా గోవింద్ ఈ 2 పేర్లలోనే ప్రధానంగా పరిశీలనలోకి వచ్చినట్టు తెలుస్తోంది. విశాఖపట్నం ఉమ్మడి జిల్లా విశాఖపట్నం నేతలైతే పీలా గోవింద్ వైపే మొగ్గు చూపినట్లు కూడా తెలుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా లేదా, ఒకవేళ చేస్తే పీలా గోవింద్కి అవకాశాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.